పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ధైర్యము తొదమట్టుకు ఉత్సాహమును చేపట్టని ఎడల మనమే ఆయన ఇల్లు అన్న మాట నన్ను ఎంతో కాలం చాలా ఆకర్షించింది. మనము ఆయన ఇల్లు ఎలా అయ్యాము? స్టెప్ బై స్టెప్ ఆలోచిస్తే దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథంలోంచి సమాధానం ఇచ్చారు. మొట్టమొదటి మానవులు పాపం చేసి దేవుడి నుంచి దూరం అయ్యారు. అప్పటి నుంచి దేవుడు మనల్ని వెంటాడుతూనే ఉన్నారు. మనల్ని మళ్ళీ కలుసుకోవాలని, మనతో కలిసి యుగ యుగాలు జీవించాలని ఆయన ఆత్రపడుతూనే ఉన్నారు. పాపం చేసిన మనుషులకి ఆ ఆత్రం అంతగా ఉన్నట్టు లేదు. ఎందుకంటే ఈ భూలోకంలో వాళ్ళు ఇదే శాశ్వత నివాసమైనట్లు తరతరాల నుంచి మనుషులు ఇక్కడే శాశ్వతమైన నివాసాలు ఏర్పరచుకుని ఉంటూ ఉన్నారు. అయితే దైవజనుడైన మోషే ద్వారా దేవుడు తన ప్రజలందరినీ బానిస దేశం నుంచి ఆ ప్రామిస్డ్ ల్యాండ్ కి తీసుకొని వెళ్లారు. అప్పుడు ఆయన మోషే గారి గురించి ఒక మంచి మాట పలుకుతారు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అని. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడంటే అసలు ఆయన ఇల్లు ఏంటి అన్న ఆలోచన మనకు కలగాలి. నా ఇల్లంతటిలో నమ్మకమైన సేవకుడు మోషే అని అన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఆ దేశం నుంచి ప్రామిస్డ్ ల్యాండ్ కి కనాను దేశం వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు ఒక దేశంలాగా ఏర్పడ్డారు. ఆ తర్వాత మోషే గారు వాళ్ళని విడుదల చేస్తూ తీసుకొచ్చిన సమయంలో ఆ దేవుని యొక్క నివాసము ప్రత్యక్ష గుడారం ద్వారా మనుషుల మధ్య ఉన్నది. ఆ పాళెము అంటారు కదా, పాళెం మధ్య దేవుని యొక్క నివాసం అంటే ప్రత్యక్ష గుడారాన్ని తీసుకొచ్చి మనుషుల మధ్య పెడతారు. ఆ తర్వాత ఆ మనుషుల యొక్క గొణగటం వల్ల, వాళ్ళ యొక్క తిరుగుబాటుతనం వల్ల దేవుని యొక్క కోపము తన యొక్క నివాసము అంటే ప్రత్యక్ష గుడారమే తన నివాసంగా ఆయన మనుషుల మధ్య ఉంచారు. ఆ నివాసాన్ని, ఆ ప్రత్యక్ష గుడారాన్ని పాళెం చివరికి తీసుకొచ్చేశారు. ఇప్పుడు దేవుని ఇల్లు ఎక్కడుంది? మనుషుల మధ్యలోంచి పాళెం చివరికి వచ్చింది. ఆ తర్వాత సొలొమోను దేవాలయంలో ఆయన యొక్క నివాసంగా భావిస్తూ ఆ ప్రత్యక్ష గుడారం అక్కడ స్థాపించబడింది. తరువాత దేవుని యొక్క మహిమ ఆ మందిరంలోంచి ఆకాశంలోకి మాయమైపోయింది. ఆయన యొక్క ఆ మందిరంలో ఆయన యొక్క నివాసం ఉంది అని భావిస్తూ ఉన్న వాళ్ళు మనుష్యుల యొక్క స్వభావాల వలన ఆయన యొక్క నివాసము అక్కడ లేదు. ప్రత్యక్ష గుడారం పేరుకు మాత్రమే ఉంది, కానీ దేవుని మహిమ కళ్ళారా చూస్తారు అప్పటి జనులు. అది ఆలయాన్ని విడిచి వెళ్లిపోవటం. అప్పటి నుంచి కూడా కొంతమంది భక్తులు, దేవుని యందు విపరీతమైన విశ్వాసం కలిగి కనిపెట్టుకుని ఉండే భక్తులు, దేవుని యొక్క నివాసం మళ్ళీ మన దగ్గరికి ఎప్పుడు వస్తుందా, దేవుడు మన మధ్య అంటే మెస్సయ్యగా దేవుడు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్న సమయంలో కాలము సమీపమైనప్పుడు, కాలం అంతమైనప్పుడు దేవుని కుమారుడు తన యొక్క ప్రత్యక్షత ద్వారా నివాసాన్ని మన మధ్యకి తీసుకొచ్చారు. యేసయ్యే మన మధ్య నివసించారు. యేసయ్య తన యొక్క పనిని ముగించుకుని తండ్రి అయిన దేవుని వద్దకు చేరుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. మనం మొట్టమొదటి నుంచి చూస్తే దేవునికి దూరం అయిపోయిన పిల్లలు, మోషే ద్వారా పాళెం మధ్యలోకి వచ్చిన దేవుని నివాసం, మళ్ళీ మనుషులు ఆయనకి కోపం తెప్పిస్తే పాళెము చివరికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సొలొమోను దేవాలయంలోంచి మందిరంలోంచి మహిమంతా కనుమరుగైపోయింది, పైకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కాలము అంతమయ్యే రోజుల్లో యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ మనకి ఆయన ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ఇప్పుడు మనలో ఉన్నది ఎవరు అంటే త్రిత్వములోని 3వ అవతారమైన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనలో ఉన్నారు కాబట్టే ధైర్యము తొదమట్టుకు నిరీక్షణ మనం చేపడితే మనమే ఆయన ఇల్లు. ఇదివరకైతే ఆ యేసుక్రీస్తు వారు చిన్న దేశమైన ఇజ్రాయెల్లో మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆయన ఆత్మ నివసిస్తా ఉంది. పరిశుద్ధమైన ఆత్మ ద్వారా ఎందరైతే నడిపించబడుతున్నారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారు. ఆ దేవుని కుమారుల్లో ఉన్న దైవాత్మ కేవలము దేవుడు పెట్టింది. దాని ద్వారా మనము ధైర్యము తొదమట్టుకు ఉత్సాహము మనం చేపడితే, తొదమట్టుకు నిరీక్షణ చేపడితే మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు ఆయన ఎవరిలో ఉన్నాడు, ఎక్కడున్నాడంటే మనలోనే ఆయన నివాసం ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! నిజంగా ఆయన నివాసం ఎక్కడ? పరిశుద్ధమైన దేవదూతలు కోటాను కోట్ల మంది పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన నిత్యము పొగుడుతుండే చోట ఆయన నివాసం ఉంటది. కానీ ఇప్పుడు ఈ శరీరంతో మన రకరకాలుగా ఈ లోకములో తొట్టుపడిపోయినా కూడా ఆయన మనల్ని మళ్ళీ గద్దించి సరిచేసి తన మార్గంలో నడిపించుకుంటూ మన శరీరంలోనే ఆయన ఇంటిని ఏర్పరచుకున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనలో నివాసం ఉన్నాడంటే ఎంత భయభక్తులు కలిగి ఈ లోకంలో మనం ఉండాలి. కాబట్టి మనలో ఆ ధైర్యము
ఆ నిరీక్షణ తుదమట్టుకు ఉంటే మనం ఆయన ఇల్లు అని గర్వంగా మనము ఎంతో నిశ్చయతతో మనము చెప్పుకోగలుగుతాం. అట్టి ధైర్యము అలాంటి నిశ్చయత దేవుడు మనకి ఇవ్వాలని మనందరి తరఫున యేసుక్రీస్తు వారిని నేను హృదయపూర్వకముగా వేడుకుంటున్నాను. తనలు వంచితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ ప్రభువా, నాయన ఒక మంచి వాక్యం ఈ రోజు నాతో మాట్లాడించారు ప్రభా. ధైర్యము తుదమట్టుకు నిరీక్షణ ఉత్సాహం వలన మనం చేపడితే మనమే ఆయన ఇల్లని మీరు చెప్పించారు తండ్రి. నిజమే తండ్రి, ఆ ధైర్యము ఆ నిరీక్షణ మాలో కలుగు చేసేవారు మీరే. లేఖనాల ద్వారా మమ్మల్ని నడిపించే గొప్ప దేవా నాయన, మేము మీ ఇల్లుగా ఉండటానికి మాదెంత భాగ్యము తండ్రి. నాయన, ఈ లోకంలో అనేక రీతిలుగా మేము పడిపోతూ తొట్టుపడుతూ ఉంటాం. కానీ ప్రవ్వా, మీరు మమ్మల్ని మాలో నివసిస్తూ ఉన్నారంటే ఇంటిగా మేము కట్టబడుతూ మా ఈ ఇంట్లో, దేహం అనే ఇంట్లో మా దేవుడు నివసిస్తున్నాడని చెప్పుకోవడానికి ప్రతి మాట, ప్రతి తలంపు, ప్రతి చేత అన్నిటినీ నువ్వు సరిచేస్తూ మమ్మల్ని నడిపిస్తూ ప్రవ్వా, ఎవరెవరో మా ఇంటికి వచ్చి నివాసం చేసినప్పుడు మేము ఎంతో గొప్పగా ఫలాని సెలబ్రిటీస్ మా దగ్గరకు వచ్చారు, మా దగ్గర ఉన్నారని చెప్పుకోకుండా ఎంతో గొప్ప దేవుడు సృష్టికర్తే నాలో ఉన్నాడని మేము ధైర్యంగా నిశ్చయతో చెప్పుకునే భాగ్యాన్ని యేసుక్రీస్తు వారి ద్వారా మాకు అనుగ్రహించినందుకు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు, నా ప్రియ దేవుడైన యేసు ప్రభు వారి నామములో ఘనతను నీకు కలిగజేస్తూ మమ్మల్ని ఇంటిగా కట్టిన నీకే వందనాలు చెల్లిస్తూ నా ప్రార్థన నేను చేరుకోమని నీ ప్రియకుమారుని నామము ద్వారా బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.